హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరాస్ వరల్డ్. మమ్మీ ఎప్పుడు ఏం ఇడ్లీ ఏం దోశ ఏమైనా వెరైటీగా చేసి ఇవ్వచ్చు కదా అని అడిగితే మా మమ్మీ అయితే సరే నీకు ఇవాళ ఒక వెరైటీ ఐటెం చేసి చూపిస్తా చూడు అని చెప్పిందనమాట. ఇంకా నానబెట్టుకున్న మినప్పప్పుని బాగా కడుక్కొని మిక్సీలోకి అయితే వేసుకొని ఒక మెత్తని ఫైన్ పేస్ట్లో అయితే చేసుకుందండి. ఇలా చేసుకున్న ఈ బ్యాటర్ని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందనమాట. ఈ ట్రాన్స్ఫర్ చేసుకున్న ఈ బ్యాటర్లో 1 కప్ ఆఫ్ మినప్పప్పుకి 2 కప్స్ ఆఫ్ రాగి ఫ్లోర్ అనమాట. మీ దగ్గర రాగి ఫ్లోర్ ఉంటే రాగి ఫ్లోర్ యూజ్ చేయొచ్చు, లేకపోతే రాగులైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. బట్ నైట్ మినపప్పు నానబెట్టినప్పుడే నానబెట్టుకోవాలి. ఇంక ఇలా వేసుకున్న ఈ ఫ్లోర్ని మినపప్పుని బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు. ఇప్పుడు ఈ బ్యాటర్లోకి కొంచెం అంత సాల్ట్ వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలన్నమాట. ఇక్కడైతే నేను ఇడ్లీ పాత్రలోకి బనానా లీవ్స్ అయితే పెట్టుకుంటున్నానండి. మీరు బనానా లీఫ్ పెట్టుకోకర్లేదు, దానికి కొంచెం ఆయిల్ పూసేసి డైరెక్ట్గా ఇది ఇడ్లీలాగా వేసేసుకోవచ్చు అనమాట. ఇంకా నేనైతే ఏంటంటే ఇంట్లో బనానా లీవ్స్ ఉంటే సరే ఎందుకు వేస్ట్ కావడం అని చెప్పి ఇలా అయితే ట్రై చేశాను, బాగానే వచ్చింది. ఇప్పుడు ఆ ఇడ్లీ బ్యాటర్ని ఈ బనానా లీవ్స్ మీద ఇడ్లీలాగా వేసుకోవాలన్నమాట. బట్ వీటి పేరు ఇడ్లీలు కాదండి, రాగి ఆమిడి కుడుములు అనమాట. సో మా సైడ్ అయితే వీటి పేరు రాగి ఆమిడి కుడుములు అంట. ఇంక ఇవి ఇడ్లీ పాత్రని తీసుకెళ్ళి ఇడ్లీ దాంట్లో పెట్టేసేసి ఒక 15 మినిట్స్ అయితే బాయిల్ చేస్తే మన రాగి కుడుములు అయితే రెడీ అయిపోతాయండి. 15 మినిట్స్ తర్వాత మీరు చూసుకుంటే అసలు ఏం లేదంటే బనానా లీఫ్ని అలా అనేస్తే మన ఆవిరి కుడుములు ఇలా అంటే వాటంతట అవే పడిపోతున్నాయి అనమాట కింద. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. సేమ్ నేను బనానా లీఫ్ని అలా ఎత్తుకున్నాను అంతే, ఫ్లిప్ చేసి ఇలా అంటే నాకు బనానా లీఫ్ ఈజీగా వచ్చేసింది. దీంట్లోకి పచ్చిమిరపకాయలు పచ్చడి వేసుకుందంటే సూపర్ ఉంటుందండి.